అలా. సో, నిజంగా ఈ డెసిషన్ కరెక్టే అంటారా? ఎర్లీ రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చా? అసలు అంటే యాహ్! మీరన్నారు ఆ! 20 లక్షల్లో స్టూడెంట్స్ వస్తుంటే జాబ్సే లేవు అని. అవును. మరి ఉన్న జాబ్‌ని రిటైర్మెంట్ తీసేసుకొని అది ఎంతవరకు రిస్క్ కాదంటారా అది? సొసైటీ ఎప్పుడు లేదు 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ, ఇంకోటి హ్మ్. నాలెడ్జ్ లేని సొసైటీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం ఈ బీటెక్ క్యాండిడేట్స్ జాబ్ లేక సఫర్ అవుతున్నారు అనుకుంటాం గదా! ఇంకో ప్లేస్ మనం చూసామనుకోండి హ్మ్. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ వీటిలో జాబ్ వచ్చిందనుకోండి, స్టార్టింగ్ ప్యాకేజ్ 60, 70 లక్షలు ఉంటది హ్మ్. అవును. వాటిలో. హ్మ్. ఒకవైపు జాబులు లేక క్యూలో ఉన్న క్యాండిడేట్స్, ఉండేవాళ్ళుంటారు. అల్ట్రా మెరిట్ ఉన్నోళ్ళందరికేమో స్పాట్‌లో జాబ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22లోని క్యాంపస్ ఇంటర్వ్యూ ఐఐటీల్లో వస్తాయి. 50,00,000 ప్యాకేజ్ వస్తుంటది కదా! హ్మ్. అందుకని 2 రకాల సొసైటీలో మనం చూస్తాం. హ్మ్. అందుకని వీళ్ళని వీళ్ళతో కంపేర్ చేయలేము. హ్మ్. వీళ్ళని వాళ్ళతో కూడా కంపేర్ చేయలేము. ఓకే. సపోజ్ ఇప్పుడు మనోడు క్యాండిడేట్ ఐఐటీలో ఉండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా పెద్ద పెద్ద జాబ్స్ వచ్చినాయి. ఒక 50,00,000 అలా అలా వచ్చిందనుకోండి. కానీ నాకు ఆ పని ఇష్టం లేదు. హ్మ్. నాకు పెయింట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. పోనీ మొక్కలు పెంచడం నాకు ఇంట్రెస్ట్. హ్మ్. లేదా డాన్స్ చేయటం ఇంట్రెస్ట్. ఈ మొక్కలు పెంచుకోవటం వల్ల నీకు డబ్బులెలా వస్తాయి? ఏం హ్మ్. రావు. కరెక్ట్. కానీ అది నీకిష్టం అది. హ్మ్. ప్రకృతిని ఆస్వాదించడం నాకిష్టం. తృప్తి కోసం నచ్చనోడికేందంటే జస్ట్ ఒక ఏముంది దాంట్లో అది పొద్దులు చూత్తానికంటారు. మనశ్శాంతి కోసం, తృప్తి కోసం చేసేది. నేనంటుంది అదే. అందుకని ఆ! నీకేమి ఇంట్రెస్ట్‌ని నేను ఆ! సెటైర్‌లు ఎయలేను. అది నీ ఇంట్రెస్ట్. కరెక్ట్. నీ పర్సనల్ లైఫ్. ప్రతి ఎగ్జాక్ట్‌లీ. మనిషి యూనిక్‌గా ఉంటాడు. హ్మ్. వాడికి ఏమి ఇంట్రెస్ట్ అనేది వాడికి సంబంధం అది. హ్మ్. పక్కనోళ్ళు అనలేదు. హ్మ్. మీరు జమ్మూ కాశ్మీర్ ఎళ్లి చూద్దామనుకున్నారనుకోండి, హ్మ్. నాకంత ఖర్చు లేనప్పుడు నేను కొడైకెనాల్ ఎళ్తాను. హ్మ్. హ్మ్. అందులో కొంత ఖర్చుతో ఉంటది. హ్మ్. నాకది గూడా తెలీదనుకోండి, పొద్దున్న ట్యాంక్ బండ్‌కెళ్తాను తెల్లవారుజామున 5 అవును. మినీ ఊటీలాగా ఫీల్ అవుతాను. హ్మ్. అంటే రకరకాల లైఫ్ స్టైల్ మనం ఊహించుకోవచ్చు. డెఫినెట్‌లీ. ఇప్పుడు ఇంకొకళ్ళొచ్చేసి అసలు నిలబడ్డది నేను పొద్దున్నే లేసాను అనలేం గదా! హ్మ్. అందుకని ప్రతి మనిషి యూనిక్. వాళ్ళ ఆఫ్ ఆలోచనలు చాలా కోర్స్. యూనిక్‌గా ఉంటాయి. హ్మ్. అందుకని వాళ్ళకి నచ్చిన పని దొరకడం చాలా రేర్. హ్మ్.